మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో జమిలీ ఎన్నికల నిర్వహణ వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ బీజేపీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికై కోటపల్లి మండల కేంద్రానికి మొదటిసారి విచ్చేసిన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్సభకు వేర్వేరుగా ఎన్నికలు జరగడం వల్ల దేశ ప్రగతిపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో లోక్సభతో పాటు రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు జరిగేవి. కానీ కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు కావడంతో 1970లో మరో ఏడాది గడువు ఉండగానే లోక్సభను రద్దు చేయడంతో అసెంబ్లీలు లోక్సభకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోంది. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల అభివృద్ధి మరింత వేగంగా పుంజుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బీజేవైఎం కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి కోటపల్లి లోపల నన్ను ఘనంగా స్వాగతించినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. కోటపల్లి గ్రామానికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది. ఈ ప్రాంతం నుండి చెన్నూరు నియోజకవర్గం పంచాయత్ సమితి ఉంటే ఈ ప్రాంతం నుంచే పంచాయత్ సమితి ఈ ఊరు నుండి మరి చట్టసభ లోపల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చట్టసభ లోపల కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్సీ గారు మన దగ్గర నుంచి ఉండరు. కానీ మన దురదృష్టమా, మన ప్రాంతం యొక్క దురదృష్టమా, మరి కోటపల్లి మండల ప్రజల దురదృష్టమా, అభివృద్ధికి మాత్రం ఆమడ దుమడ లోపల ఉన్నది. ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడనే ఉన్నది. నేను చెన్నోపుడు నుంచి నీలువాయిలో చదువుకునేటప్పుడు కోటపల్లి దాకా బస్సు నడిచేది. ఈ బస్సు లోపల ఇక్కడ నుంచి నేను ఎడ్ల బండిలో పోయేది మా అమ్మ నాన్నలతో. అప్పటి పరిస్థితి ఏమున్నదంటే కొద్దిగా బస్సు పోతాను తప్ప అప్పటికి ఇప్పటికీ కోటపల్లి ఊరు ఏం మారలే. మా నాగేశ్వరరావు అన్న ఇల్లు కొద్దిగా కూలగొట్టి కొంచెం పార్టీషన్ చేసుకున్నారు తప్ప అక్కడ ఏం మారినట్టయితే నాకు కనబడతలేదు. కోటపల్లి మండల ప్రజల త్యాగంతో ఇవాళ ఒక డబల్ రోడ్డు నిర్మాణం జరిగింది. నేను అనుకున్న అబ్బా కోటపల్లి ఊర్లో కూడా ఇంత పెద్ద డబల్ రోడ్ నిర్మాణం జరుగుతుంది, మా చెన్నూరు ఊర్లో బస్సు పోతలేదు. మా దురదృష్టమేమో మా ఊర్లో ఇంకా బస్సు కనీసం రోడ్డు వెడల్పు చేస్తారని బాధపడ్డా. కానీ వందల మంది యొక్క నీడను కోల్పోయి వాళ్ళ యొక్క ఇండ్లు కోల్పోయి ఇవాళ కోటపల్లిని రోడ్డు నిర్మాణం చేసేది తప్ప మరి ప్రభుత్వాలు నాటు టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, నేడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వాళ్లకు ఏదైతే వాళ్ళు కోల్పోయిన ఇళ్ల లోపల ఇండ్లు ఇస్తామని చెప్పినటువంటి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము, ఈరోజు వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎట్టి పరిస్థితుల లోపల కూడా కనీసం వాళ్ళను మందలిచ్చినటువంటి పాపాన పోలే. ఇండ్లు కడతామని 2 ఎకరాల భూమి కొనుగోలు చేసిండ్రు, ఇళ్ల నిర్మాణం అయితే జరగలే. 3 ఎలక్షన్లు జరిగినాయి. 3 ఎలక్షన్లు జరిగినప్పుడల్లా అధికారులు వచ్చి కోటపల్లి ఇక సర్వే చేస్తాము, మీ ఆస్తి ఎంత పోయింది అని కాగితాలు తయారు చేసుడు. అయ్యో పాపం ఓట్లు వస్తాను కదా మళ్ళీ ఇలా ఓట్లు ఏడబోతాయని బాధతోటి సర్వే చేసుడు తప్ప వాళ్ళకు ఎటువంటి న్యాయం చేయకపోవడము ఇప్పటి ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క వైఫల్యంగా నేను భావిస్తూ ఉన్నా. ఇప్పటికైనా వివేక్ వెంకటస్వామి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నాడు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి పురాణం సతీష్ గారు నేను మీ పార్టీలోనే ఉన్నారు. మీ బాధ్యత ఏదైతే కోటపల్లి మండల కేంద్రం లోపల రోడ్ల లోపల ఇల్లు కోల్పోయినరో వాళ్ళందరికీ తక్షణం ఇల్లు ఇప్పించాల్సిన బాధ్యత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. ఈ యొక్క వివేక్ వెంకటస్వామి గారికి దీన్ని భుజాలు వేసుకొని ఈ యొక్క ఏదైతే ఇల్లు కోల్పోయినరో కోటపల్లి మండల ప్రజలు వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించాలని భారతీయ జనతా పార్టీ ముక్తకట్టటువంటి మరి కోటపల్లి మండలం లోపల ఎక్కడ పోయినా కూడా రోడ్లు అయితే లేనేలేవు. నక్కలపల్లి రోడ్డుకు మా వాళ్ళు నిన్న పోయి సర్వే చేసి వచ్చిన పాపం బస్సు డిపో మేనేజర్ను పట్టుకుపోయి పైన చేసుకొని బస్సు ఎప్పిద్దామని పోతే అయ్యా ఇంట్లో బస్సు వస్తే మాత్రం బస్సు రాంగబోంగ అయ్యేటువంటి డ్యామేజ్కు ఆ పట్టీలు ఇరిగిపోతే ఆ పట్టీలు ఇరిగిన పైసలు కూడా రావని ఆయన బస్సు బంద్ చేసి. దీని బాధ్యత ఎవరిది? మా వాళ్ళు లోతుల పర్మిషన్ పర్యటన పోయి డిమాండ్ చేయాలంటే కాంగ్రెస్ నాయకులు ఇంతే తెగిరిండ్రు, మేము చేసినాము లోతు అది చేసినాము ఇది చేసినాము అని పాపం మావాడు చూస్తూ ఉన్నాడు. కానీ ఇప్పటికి కూడా ఆ యొక్క లోతుల పరిష్కారం కాలేదు. నక్కలపల్లికి బస్సు పోతలేదు.
కాబట్టి నేను ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారికి డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఏదైతే కోటపల్లి మండలం లోపల పెండింగ్ ఉన్నటువంటి రోడ్లు ఉన్నాయో, ఏదైతే కోటపల్లి పార్పల్లి నుంచి కోటపల్లి నుంచి పార్పల్లి నుంచి లింకన్నపేట రోడ్డు ఉన్నదో దాన్ని 2021లో శాంక్షన్ అయింది. 5.60 లక్షలతోటి కోట్లతోటి 5,60,00,000 శాంక్షన్ అయినటువంటి రోడ్డు మరి ఎక్కడ మాయమైందో తెలియదు, ఎందుకు మాయమైందో తెలియదు. పని బంద్ అయిపోయింది. ఆ యొక్క పనిని నేను ప్రారంభించాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే, కోటపల్లి మండలం మీద ప్రేమ ఉంటే వివేక్ వెంకటస్వామి గారు మీరు తక్షణం ఈ యొక్క రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మరి రాజారాం బబ్బర్కల్ రోడ్ అయితే ఎంపీ ఎన్నికలల్లా మేము ఓట్లు వేయమయ్యా, మాకు రోడ్ లేదని చెప్పి రాజారాం బబ్బర్కల్ వాళ్ళు పాపం బహిష్కరించింది. కానీ ఆ రోజు ఉన్నటువంటి అధికారులు పోయి ఇది పద్ధతి కాదు, మనం ఓట్లు బహిష్కరించద్దు, మీకు రోడ్డు మేము సహకరిస్తాము, ఏర్పాటు చేస్తామని చెప్పి మరి హామీ ఇచ్చిన తర్వాత అయ్యా వివేక్ వెంకటస్వామి గారు మీ కొడుకును పార్లమెంటుకు పంపుకున్నారు. సంతోషమే, మేము వద్దంటలేం. కానీ ఈ యొక్క రాజారాం బబ్బర్కల్ రోడ్డు మరి నిర్మాణానికి మీరు ఇంతవరకు ఎందుకు మాట్లాడతలేదని చెప్పి నేను ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి గారిని వారి కుమారుడు అయినటువంటి ఎంపీ గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కాబట్టి మిత్రులారా, ఇటువంటి రోడ్లు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కోటపల్లి మండలం లోపల నాగంపేట, బొప్పారం నుంచి జనగామ ఏ రోడ్డు కూడా సరి అయినటువంటి వసతులలో ఈ రోజు లేదు. కాబట్టి ఈ రోడ్లన్నిటినీ తక్షణము వివేక్ వెంకటస్వామి గారు మరి పరిష్కరించాలని, వాటి యొక్క రోడ్డు కోటపల్లి మండలానికి అభివృద్ధికి వారు సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ కుటుంబం నుంచి 3 ప్రాంతీయ ప్రతినిధులు ఉన్నారు. ఒక ఆయన ఎంపీ, మీ కొడుకు, మీ అన్న అక్కడ పక్కకున్నటువంటి బెల్లంపల్లి ఎంపీ ఎమ్మెల్యే, మీరు ఇక్కడ శాసనసభ్యులు. దయచేసి అయ్యా పాపం వేవనపల్లి మండల ప్రజలందరూ తిప్పలు పడతా ఉన్నారు సింగిల్ రోడ్డు తోటి. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ యొక్క రోడ్డును ఏర్పాటు చేయండి. మీరు ఏదో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోటి ఇంతంత జోడాగుల కాడ కంకర పోసి మేమే చేసినాము, మేమే పలకొట్టినాము, మేమే కేంద్రంతో మాట్లాడి చేసినామన్నారు కదా. మరి ఇవాళ కేంద్రంతో మీరు మాట్లాడి కోటపల్లి నుంచి నీలవాయి దాకా రోడ్డు ఎందుకు వెడల్పు చేస్తలేరని నేను వివేక్ వెంకటస్వామి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోడ్డు కూడా చేయండి, కంప్లీట్ చేయండి. అయిన రోడ్లను పట్టుకొని మేమే చేసినామని చెప్పుకోండి తప్ప మీరు సాధించింది ఏం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. మరి వివేక్ వెంకటస్వామి గారు, నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ కోటపల్లి మండలాన్ని 2 మండలాలుగా చేస్తామని చెప్పి మరి ఎన్నికలకు ముందే నోటిఫికేషన్ వచ్చింది. కోటపల్లి ప్రాంతానికి ఆ జనగామ ఎంచపల్లి ప్రాంతం నుంచి రావాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి పార్పల్లి మండల కేంద్రం చేస్తామని చెప్పి 2 ఆ నోటిఫికేషన్ ఎక్కడ పోయిందో కనబడతలేదు. అయ్యా వివేక్ వెంకటస్వామి గారు, ఆ నోటిఫికేషన్ ఎక్కడున్నదో కొద్దిగా తీసి పార్పల్లి మండలం చేసి ఈ కోటపల్లి మండలాన్ని 2 మండలాలుగా చేసి ప్రజలందరికీ సౌకర్యం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది, మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మరి ఇటువంటి సమస్యలతో పాటు వివేక్ వెంకటస్వామి గారు కావచ్చు, ఆనాడు ఎన్నికల లోపల ఎంపీ ఎన్నికల్లో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల లోపల కావచ్చు, ఈ యొక్క ప్రాంతం నుండి 40,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. శాసనసభ్యులుగా వివేక్ వెంకటస్వామి గారు గెలుపొందితే 40,000 ఉద్యోగాలు చెన్నూరు నియోజకవర్గానికి ఇస్తా అని హామీ ఇచ్చిండ్రు. 40,000 ఉద్యోగాలు పోని మీ కోటపల్లి మండలం నుంచి ఎవరికైనా 4 ఉద్యోగాలు ఇచ్చిండ్రా మీరు చెప్పుకుంటారని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇచ్చిండ్రానే ఎవరికైనా 4 ఉద్యోగాలు? 4 ఉద్యోగాలు వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి అంటే వాళ్ళ ఇంట్లో వచ్చినాయి. ఆయన ఎమ్మెల్యే అయిండు, వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు, వాళ్ళన్న మళ్ళీ ఎమ్మెల్యే అయిండు తప్ప మనకు మాత్రం ఉద్యోగాలు రాలే. మీరు సెరామిక్ ఫ్యాక్టరీ పెడతా అన్నారు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అన్నారు. ఎటుపోయింది మీ అభివృద్ధి అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను వివేక్ వెంకటస్వామి గారికి డిమాండ్ చేస్తా ఉన్నా, తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే మీరు ఇస్తా అన్నటువంటి హామీ ఏదైతే ఉన్నదో 40,000 ఉద్యోగాలు వాటా అయితే మా కోటపల్లి మండలం వాళ్ళలో 4,000, 3,000, 5,000 ఉద్యోగాలు వస్తాయి. మా వాళ్ళందరూ బాగుపడతారు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీ తక్షణము ఎంత పెద్ద ఫ్యాక్టరీ పెడతారో, మీ దగ్గర కోట్లాది ప్రాజెక్టులు ఉన్నాయి, విదేశాలలో ప్రాజెక్టు ఉన్నది,
కంపెనీలు ఉన్నాయి. ఒక కంపెనీ తెచ్చి మా నియోజకవర్గంలో పెట్టి మీరు మేము సొంతంగా మిమ్మల్ని కంపెనీ కాబట్టి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మా దగ్గర ఒక కంపెనీ పెట్టి మా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి కస్తూరిబా కాలేజీ మంజూరై ఉన్నది. కట్టడామంటే భూమి లేదు, కొనుగోలు చేయండి సార్. మిమ్మల్ని ఎవరు వద్దంటారు? అధికారం మీది. మా రామయ్య గారు చెప్తాను భూమి లేదు సార్, ఆగిపోయింది. మోడల్ స్కూల్ ఉన్నది, మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ ఉన్నది, బాయ్స్ హాస్టల్ లేదు. బాయ్స్ హాస్టల్ శిథిలమయ్యేటువంటి పరిస్థితి లోపల ఏ హాస్టల్ ఉన్నది? అది ఏసీ హాస్టల్లో పెట్టినరు. అది ఇవాళ రేపు కూలిపోతుంది పాపం. దయనీయమైనటువంటి పరిస్థితులలో ఉన్నది. మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మీరు ఆ యొక్క బాలుర హాస్టల్ను నెలకొల్పాలి. విద్యార్థులకు విద్యను అందించేటువంటి వ్యవస్థ మీరు కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం.